బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ క్లైమాక్స్కి చేరుకున్నట్లే కనిపిస్తుంది. మొదట్లో లేఖ రాశారు కేసీఆర్కి. ఈ నెల 2వ తేదీన ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ విధానాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలను చాలా వివరించారు. ఆ లేఖలోనే కేసీఆర్ పార్టీలో జరుగుతున్న విభేదాలు, పార్టీలో ఉన్న అంశాలను, ముఖ్యంగా కేసీఆర్ కూడా ఎవరిని కలవట్లేదంటూ నేరుగా కేసీఆర్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి. 42% రిజర్వేషన్లకు సంబంధించి సభలో మాట్లాడకపోవడం, అప్పుడు రజతోత్సవ సభలో మాట్లాడకపోవడం బాధ కలిగించింది. ఇలాంటి అంశాలన్నీ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను కవిత అమెరికా నుంచి వచ్చే ముందు రోజు, ఇండియాకి వచ్చే ముందు రోజు అంటే 4 రోజుల క్రితం లేఖ రిలీజ్ అయింది, లీక్ అయింది. అది ఎలా లీక్ అయింది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కవిత వర్గమే లీక్ చేసిందని బీఆర్ఎస్ చెప్తుంది. బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లీక్ చేశారని కవిత అంటున్నారు. కేసీఆర్ చుట్టుపక్కల ఉండేది ఖచ్చితంగా కేటీఆర్, లేదంటే సంతోష్, లేదంటే హరీష్ రావు. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉంటారు. అంటే కేసీఆర్కు రాసిన ఒక లేఖను లీక్ చేసేంత ధైర్యం చేస్తే గీస్తే వీళ్ళు ముగ్గురే చేయాలి. ఇంకా మిగిలిన నాయకులు ఎవరు అంత ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని కవిత టార్గెట్ చేశారు అని అనుకుంటూ వచ్చాం. ఇటు చూసుకుంటే కవిత వర్గమే లీక్ చేసింది, కావాలని డ్రామా ఆడుతుందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన కవిత ఇంకా సంచలన కామెంట్లు చేశారు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. మళ్ళీ చుట్టూ ఉన్న దయ్యాలు కోవట్లు అంటే వీళ్ళని ఎవరినో ఉద్దేశించి చేశారు. ఖచ్చితంగా ఆ లేఖ ఎలా లీక్ అయింది తేల్చాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. అక్కడితో వ్యవహారం ఆగింది. ఇక ముందు ఏముండకపోవచ్చు. కవిత సైలెంట్ అయిపోయారు, కేసీఆర్ కూడా సైలెంట్గానే ఉన్నారు కాబట్టి కవిత ఏం మాట్లాడకపోవచ్చు అని అంతా భావిస్తూ వచ్చారు. 3-4 రోజుల నుంచి కూడా అదే రకమైన వాతావరణం కనిపించింది. చివరికి కాళేశ్వరం పుష్కరాలకు వెళ్ళే కవిత కూడా ఆగిపోయారు. పుష్కరాలకు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో ఒకటి మాట్లాడాల్సి రావచ్చు, మీడియా అడగచ్చు. కాబట్టి మాట్లాడడం ఇష్టం లేకే వెళ్ళలేదు, లేదంటే కేసీఆర్ కలిసే ఆలోచనలో వెళ్ళలేదు. ఇలాంటి చర్చ కొంత జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే కవిత చిట్చాట్ మీడియాతో దాదాపు 1 గంట పాటు చిట్చాట్ చేశారు. చాలా అంశాలను బయటపెట్టారు. తాను టార్గెట్ చేసింది ఎవరినో చెప్పకనే చెప్పారు. నేరుగా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత సోదరుడు, ఆయన్ను కవిత టార్గెట్ చేసినట్లు మనకు ఆమె చేసిన వ్యాఖ్యల్లో అర్థమవుతుంది. ఆమె వ్యాఖ్యలు ఒకసారి చూస్తే మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ కుటుంబానికి కూడా సన్నిహితుడు ఆయన. తక్కలపల్లి రవీందర్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి చాలా బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుడు, ఉద్యమ నేత. కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది అణువు కూలంకుషంగా తెలిసిన నాయకుడు కూడా ఆయన. రవీంద్రరావు గారు, ఈరోజు కవిత చిట్చాట్ పెట్టారు. ఇంతకుముందు లేఖ రాశారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. దేవుడు అన్నారు, దయ్యాలన్నారు, కోవట్లు అన్నారు, రకరకాలుగా అన్నారు. సరే, 4 రోజుల నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ యాక్షన్ లేదు, కేటీఆర్ రియాక్షన్ పెద్దగా లేదు. హరీష్ రావు అసలు నోరే విప్పలేదు కవిత ఎపిసోడ్పై. కీలక నేతలు కేటీఆర్ మాత్రం ఒక కామెంట్ చేశారు. చివరిలో మీడియా అడిగితే పార్టీలో అందరూ కార్యకర్తలే, పార్టీకి కట్టుబడి ఉండాలి, ఏదున్నా ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హుందాగానే చెప్పారు. చివరిలో వింటే రేవంత్ కోవట్లు ఎవరైనా ఉన్నారేమో అని మీడియా అడిగితే అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రేవంత్ కోవట్ కవిత అనే చర్చ బయట నడిచింది అనుకోండి, అది వేరే అంశం. ఆ తర్వాత ఎవరో ఇద్దరు, దామోదరరావు, గంగమోహన్ రావు అడ్వకేటు, ఒక మీ రాజ్యసభ సభ్యుడు కూడా దామోదరరావు వెళ్ళారు. అది వాళ్ళు కేసీఆర్ పంపితే వెళ్ళారని ఒక వర్గం, అసలు వాళ్ళే వెళ్ళి ఏదో అయోధ్య కుదురుదామని ప్రయత్నించారని మరికొంతమంది చెప్తున్నారు. ఏది నిజమో కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ కేసీఆర్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కేసీఆరే మాట్లాడడానికి సిద్ధంగా లేరని, లేకుంటే కవిత కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేసింది, కేసీఆర్ కలవలేదని, ఇలా రకరకాల బయట చర్చ జరిగింది. అది ఏంటి, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే లోపే ఈరోజు 1 గంట పాటు కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. అందులో అంశాలు మీరు చూసే ఉంటారు దాదాపు ఇప్పటికే. నేను మీకు కొన్ని చెప్తాను. ఆ అంశాలు చెప్పిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. నేను ఎవ్వరి నాయకత్వం కింద పనిచేయను, నా నాయకుడు కేసీఆర్, ఆయన కిందే పనిచేస్తా అంటే ఇది బయట కన్వే అవుతుంది. ఏంటంటే కేటీఆర్ మా నాయకుడు కాదు, కేటీఆర్ కింద పనిచేయను అనే రకంగా కన్వే అవుతుంది. 2, ఉన్న పార్టీని కాపాడుకోవాలి, కొత్త పార్టీలు ఎందుకు అంటే దాని పార్టీ పెట్టాను అనే రకంగా ఇది ఒక వ్యాఖ్య కనిపిస్తుంది. అమెరికా వెళ్ళి వచ్చేసరికి కుట్ర చేశారు. ఆ కుట్ర చేసింది కూడా ఎవరంటే తాను పార్టీలో నుంచి బయటకు వెళ్తే ఎవరికి లాభమో వాళ్ళు కుట్ర చేశారు. అంటే కవిత బయటకు వెళ్తే లాభం ఎవరికి ఉంటే గింటే కేటీఆర్కో హరీష్ రావుకో ఉంటుంది. కేసీఆర్ ఎలాగూ నాయకుడే కాబట్టి ఆయనకి ఏమి ఉండదు కాబట్టి ఆయన కాదు. సంతోష్ కుమార్, మహా అయితే సంతోష్ కుమార్ కూడా ఉండొచ్చు. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర జరుగుతుంది, కూతుర్ని తండ్రిని విడదీసే కుట్ర జరుగుతుంది పార్టీలో, మీ పార్టీలో. అది కవిత గారు చెప్తున్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు,
కేసీఆర్ తర్వాత ఎవరైతే ఉన్నారో పార్టీలో వారే తప్పులు చేస్తున్నారు. అంటే కేసీఆర్ తర్వాత ఉన్న వ్యక్తి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, అది నాయకత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ లీడర్షిప్లో కానీ నెంబర్ 2 కేటీఆర్ఏ, డైరెక్ట్ కేటీఆర్నే కామెంట్ చేశారు. అమెరికా నుంచి రాగానే నోటీసులు వచ్చినందుకు, కేసీఆర్కు నోటీసులు వచ్చినందుకు తాను ధర్నా చేయాలి, నిరసన చేయాలని అనుకున్నాను, కానీ నాపై పడి ఏడుస్తారని సైలెంట్గా ఉన్నాను. నాకు కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాంటి సంబంధం లేదు, ఇది వేరు. బీఆర్ఎస్లో ఒక్కడే లీడర్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవిస్తాను కేటీఆర్ని, కానీ లీడర్ మాత్రం ఒక్కడే. నాపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరూ స్పందించట్లేదు. ఇక్కడ కేసీఆర్కు నోటీసులు వస్తే ఎలాంటి కార్యాచరణ తీసుకొని బీఆర్ఎస్ నేతలు అమెరికాకు వెళ్ళి సంబరాలు చేస్తున్నారు. అమెరికా సంబరాలకు వెళ్ళింది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డల్లాస్లో జూన్ 2 అవతరణ వేడుకలు ఉన్నాయని పిలిస్తే ఆయన వెళ్ళాడు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆ సంబరాలు ఎందుకు అని అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ సొయ్యితో పాలన సాగడం లేదు. తెలంగాణ సొయ్యి ఎవరికి లేదు? గతంలో పాలించిన కేసీఆర్గా ఇప్పుడు పాలిస్తున్న రేవంత్గా క్లారిటీ లేదు ఆమె కామెంట్లో. అంటే గతంలో కూడా సామాజిక తెలంగాణ తేలేకపోయావా అంది, అంటే కేసీఆర్ని అన్నట్టే అది. పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేసీఆర్ చెప్పారు, కానీ కొందరు విదేశాల్లో మీడియా సెల్స్ పెట్టుకొని దొంగ దెబ్బ తీయడానికి చూస్తున్నారట. మరి అది మీడియా సెల్స్ విదేశాల్లో ఎవరికి ఉన్నాయో మీకే ఎక్కువ తెలియాలి, మీరే చెప్పాలి. అది కూడా అంతా మేమే చేశామని కొందరు అంటే జనం నవ్వుకుంటున్నారు. వరంగల్ సభ మీకు అనుసంధానంలో జరిగింది, మీ జిల్లాలో జరిగింది. ఆ సభను విజయవంతం చేసింది కేసీఆరే, అంతే తప్ప ఇంకెవ్వరు కాదంటున్నారు. కేటీఆర్ ఏం చెప్తారు? కేటీఆర్ ఆ సభ బాధ్యతలు దాదాపు అంతా కేటీఆర్ఏ తీసుకొని ఆయన ఒక్కరే బాధ్యత తీసుకున్నారు. మిగిలిన నాయకులను, కార్యకర్తలను మోటివేట్ చేశారు. ఆ సభ విజయవంతానికి కేటీఆర్ కృషి చాలా ఉంది, అది ఓపెన్ సీక్రెట్. కానీ కవిత ఒప్పుకోవట్లేదు అది. మరి అంత తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్లో ఉన్న కొందరు. ఎవరో నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, బీజేపీతో పార్టీని విలీనం చేయొద్దు అని చెప్పాను. అంటే బీఆర్ఎస్ని విలీనం చేసే చర్చలు కూడా కవితను జైల్లో నుంచి తేవడానికి జరిగాయి అనే రకంగా ఈ వ్యాఖ్య ఉంది. అంటే ఒక్క కవిత కోసం పార్టీనే మీరు పనంగా పెట్టారా? అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. వెన్నుపోటు రాజకీయాలు చేయనట, సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తానని ప్రకటించారు. నన్ను రకరకాలుగా మాట్లాడుతున్న నేతలు, నాకు తెలిసైతే ఏ నేత కూడా కవితపై ఇప్పటివరకు కామెంట్ డైరెక్ట్గా నేరుగా చేయలేదు, ఒక కేటీఆర్ తప్ప. కేటీఆర్ కూడా మీడియా అడిగిన ప్రశ్నకు పార్టీలో కార్యకర్తలు అందరూ ఒకటే, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలి, ఉంటే రేవంత్ కోవట్లు ఎవరన్నా ఉన్నారని నేరుగా అన్నారు. సోషల్ మీడియాలో కొంత జరుగుతుంది అనుకోండి, అది వేరు. వీరుల వివరాలు, తన లీక్ చేసిన వీరుల వివరాలు బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లాగా నా మీద ప్రతాపం చూపుతున్నారు. మరి ఆ గ్రీకు వీరులు ఎవరు ప్రతాపం చూపించారో క్లారిటీ అయితే లేదు, మరి ఆమె కూడా చెప్పలేదు. నేను మంచిదాన్ని కాదు, ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే పార్టీ నడుస్తుందా? పార్టీ నడపాలంటే ట్విట్టర్లో మెసేజ్ పెడితే సరిపోద్దా అని, అది కూడా మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు విమర్శ అదే, ట్విట్టర్లో పోస్టులు పెడతాడని కేటీఆర్ని అంటున్న మాట కవిత కూడా అన్నారు. మరి నేను రాసిన లేఖలో ఏమైనా తప్పు ఉందా? ఇది ఆమె అంటున్న మాట. నా మీద ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని చెప్పారట ఎమ్మెల్సీ పదవికి. చెప్తే ఆ లిక్కర్ కేసు నీకేం ప్రమేయం లేదు, అది నా మీద కోపంతో పెట్టింది బీజేపీ, నువ్వేం రాజీనామా చేయొద్దని చెప్పారు, అందుకే తాను రాజీనామా చేయలేదు అనేది ఒక పాయింట్. ఇక మీ పార్టీ పరంగా చూసుకుంటే కేసీఆర్కు నోటీసులు ఇస్తే మీరు ఏం చేశారు? అసలు ఒక కార్యాచరణ తీసుకున్నారా? ఒక పని చేశారా? ఇది కవిత నేరుగా క్వశ్చన్ చేస్తున్న అంశాలు ఇవన్నీ. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది రవీంద్రరావు గారు? అంటే కవిత కేసీఆర్ కూతురులానే కనిపిస్తున్నారా, లేకుంటే మీ పార్టీలో ముసలం పుట్టింది అనుకోవచ్చా, లేకుంటే కవిత మీ పార్టీలో లోటుపాట్లను ఎత్తి చూపుతున్న ఒక పార్టీకి మంచి దిశానిర్దేశం చేస్తున్న నాయకురాలిగా కనిపిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? మీరు చాలా సీనియర్ నాయకుడు, పార్టీ ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా లేకుంటే ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా అక్కడ రవీంద్రరావుది ప్రధాన పాత్ర ఉంటుంది. హరీష్ రావు తర్వాత రవీంద్రరావే ఉంటారు అక్కడ ఎక్కువగా. అలాంటి మీకు కేసీఆర్ కుటుంబంతో కూడా అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ లేఖ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ కూడా నేను చూసిన మీడియాలో. ఇది మంచి పరిణామం కాదు, చాలా బాధాకరమైన విషయం. మొన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నా. ప్రెస్ మీట్ వెళ్లే ముందు కానీ ప్రెస్ మీట్ తర్వాత కూడా దీని విషయం సంబంధించి ఒక 10-15 మంది ముఖ్యులతో కేటీఆర్ గారితో మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు మాకు చెప్పింది ఏంటంటే, దీని విషయంలో ఎవరేం మాట్లాడకండి అన్న, మేము కుటుంబ సభ్యులను కూర్చొని మాట్లాడతాం, ఈ గ్యాప్ ఎక్కడుందో మేము ఫుల్ఫిల్ చేసుకుంటామని చెప్పని వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పెద్దగా మేము పార్టీలో ఎవరు కూడా స్పందించడం.
కానీ ఇవాళ జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా బాధాకరం. నిజంగా కూడా మేము డిబేట్లకు రావాలా, మాట్లాడాలా, దీని మీద స్పందించాలా, మాకు ఇంకా అధిష్టానం ఏమో స్పందించొద్దని ఒక సంకేతాలు ఇచ్చారు, కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు. కానీ వీరేమో దూకుడు పెంచారు, అనేకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు, ఆందోళనకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఓ చర్చనీయాంశంగా ఉంది. మీడియా దీన్ని ప్రముఖంగా చర్చకు పెడుతున్నది. మరి గుంభరంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇలా బహిరంగంగా ఇంతగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, ఏం మాట్లాడాలనడంలో కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా నా వరకు వస్తే మీరు అన్నట్టుగా నేను సీనియర్ లీడర్ని, పార్టీలో కేసీఆర్ గారి భక్తుడిని, పార్టీ జనరల్ సెక్రటరీని, ఎమ్మెల్సీగా కూడా ఉన్నా. కవిత గారు లాంటి నాయకురాలు ఇవాళ పార్టీ ఉన్న పరిస్థితుల్లో అధికారం కోల్పోయి ఒక పక్కన కమిషన్ల మీద కమిషన్లు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30 ఏళ్ల దాడి చేస్తా అంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కుటుంబాన్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే, రాజకీయంగా అభాస్ప చేసే ప్రయత్నం చేస్తుంటే, అవినీతి కుటుంబం అని ముద్రేస్తున్న సందర్భంలో పార్టీని కకావికలం చేసి మన ఎమ్మెల్యేలు కూడా వారి పార్టీలో చేసుకొని ఇబ్బందులు కలిగిస్తున్న ఈ తరుణంలో కవిత గారు లాంటి అవకాశాలు పొందిన నేత, కీలకమైన నేత, అపారమైన ప్రేమాభిమానాలు కవిత గారి మీద కేసీఆర్ గారికి ఉన్న సందర్భం ఇలాంటి కన్న కూతురే ఈ రకంగా దాడి చేయడం అనేది, మాట్లాడడం అనేది అబ్సల్యూట్లీ ఇది ఖండించాల్సిన విషయం, సరైనది కాదు. ఇది మా పార్టీ అని చెప్పాలి మాట్లాడమని. ఇప్పుడు నేను నాలాంటి వాడు మాట్లాడితే కూడా ఎట్లా మాట్లాడతారు, ఏమి మాట్లాడిస్తున్నారు అని అంటారు. నేను ఆదేశాలు లేవు, కానీ నాకు కూడా నా హృదయం కూడా ఉడికిపోతుంది. ఇస్తా ఒక చిన్న క్లారిటీ రవీంద్రరావు గారు, నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. మీకంటే ముందు ఒకరిద్దరు నేతలతో నేను మాట్లాడాను. కవిత వ్యాఖ్యలు ఇలా చేశారు, దీనిపై రియాక్షన్ కోసం అంటే డిబేట్ కోసం యాక్చువల్గా ఒకరిద్దరు నేతలతో కూడా మాట్లాడాను. మీరు ఫోన్ ఎత్తలే ఆ సమయంలో. మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు కేసీఆర్ గారు మీరు సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడొద్దు, ఇదేదో టీ కప్పులో తుఫాను చల్లారిపోతుందని చెప్పారు, అందుకే మేము మాట్లాడాము అని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అంటే కేటీఆర్ని క్వశ్చన్ చేస్తూ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ని మాట్లాడినా మీ నాయకులు సిద్ధంగా లేరు, అది కూడా మీకు చెప్పాను. కానీ మీరు మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ ఎందుకు అలా చెప్పారు, మాట్లాడకూడదని ఎందుకు చెప్పారు మీకు? నాకు తెలిసి ఏంటంటే వాస్తవంగా వారు చాలా హుందాగా దీన్ని ముగించాల్సి ఉండే. అమెరికా నుంచి దిగగానే ఎయిర్పోర్ట్ లో నేను సలహాలు సూచనలు చేసింది వాస్తవమే. ఈ సాంప్రదాయం ఉంది, కాకపోతే ఇది ఎట్లా లీక్ అయిందనే దాని మీద మీకు ఖచ్చితంగా విచారణ చేస్తాం, చర్యలు చేపడతామని ముగిస్తే అయిపోయాయి. అవును, దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ గారి చుట్టూ, కేసీఆర్ గారు దేవుడే అని మాట్లాడడం అవకాశం ఇచ్చింది. అవును, ఇవాళ మాట్లాడడం అయితే చాలా తీవ్రమైన విషయాలు. మీరు చెప్పిన కొన్ని ఘటనలు ఏవైతున్నాయో, బీజేపీలో విలీనం అనే అంశమే కావచ్చు, పార్టీ నడిపే విధానం ఇది కాదని అనొచ్చు, లేకపోతే ఎవరిని యాక్సెప్ట్ చేసే ముచ్చట లేదనడు, లేకపోతే కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ధర్నాలు ఎందుకు నోటీస్ ఇస్తే ధర్నాలు చేస్తారండి. నువ్వు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఒక వ్యూహం ఉంటుంది. రేపు 5వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఒకవేళ విచారణకు హాజరు కావాల్సి వస్తే యావత్ తెలంగాణ స్పందిస్తారు, ఎక్కడికక్కడ మద్దతుగా కదులుతారు. కేటీఆర్ గారు కూడా ఏసీపీ ఆఫీసు పిలిచి అరెస్ట్ చేస్తారు అన్నప్పుడే ఆ ఏసీపీ కార్యాలయం దగ్గరికి కొంతమంది పోయాం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు. రాజకీయ కుతంత్రాలతోటి బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలని కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దాడి చేసి లక్ష్యంగా చేసుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న ఈ సందర్భంలో మేము సమయం పాటించాలి, పకడ్బందీ వ్యూహం ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఎదుర్కోవాలి తప్ప కాగితం ఇయ్యగానే, నోటీస్ ఇయ్యగానే బెంబేలు ఎత్తిపోయి రోడ్ల మీదకి ఎక్కి ఆగాగమైతే ఇది ఆవిడ మాట్లాడడం సరైనది కాదు. అది నిజంగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే, నిజంగానే కేసీఆర్ గారి కార్యాలయానికి సందర్శించాల్సి వస్తే ఖచ్చితంగా స్పందిస్తాం. ఎప్పుడు ఎలా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన నేతకు నేర్పాలా తెలీదా? వీరు కూడా ఉద్యమంలో ఉన్నారు కదా, అప్పుడు ఎన్ని మాట్లాడలే. కేసీఆర్ గారు ఇంట్లో వెళ్తామన్నాడు, ఉద్యమాన్ని నీరు గార్చాడు, లాలొచ్చి పడ్డాడు అని ఎంతమంది నేతలు వదిలిపెట్టుకోలే, ఎంతమంది పార్టీలు పెట్టలే, ఎన్ని విధ్వంసాలు చూసినామండి మన గతంలో. ఇవాళ ఓడిపోయినాక ఇవాళ కమిషన్ల మీద కమిషన్లు వేసి అనేక కుట్రలు కుతంత్రాలు 2 జాతీయ పార్టీలు అధికారంలో ఉండి చేస్తున్న
ఈ సందర్భంలో తండ్రికి బాసటగా నిలిచి మరి ప్రజలకి కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వాల్సిన కీలకమైన నేత కుటుంబ సభ్యురాలు ఈ రకంగా ఆందోళన కలిగించే రీతిలో మాట్లాడితే ఏం మాత్రం కూడా సరైనది కాదు. రవీంద్రరావు గారు ఇప్పుడు కవిత పార్టీ లైన్ దాటిందని భావించవచ్చా? పార్టీ లైన్ దాటారు, లైన్ దాటారు, దాంట్లో సందేహం లేదు. నా వరకు నేను చెప్తున్నా, ఇది కవిత గారు తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్న సందర్భం, ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమవుతున్న సందర్భం, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతున్న సందర్భంలో ఈ రకంగా తానే కన్న కూతురే కష్టాలలో ఉన్న కవిత గారికి అండగా నిలిచిన ఈ పార్టీ, ఈ నాయకుడు వీరినే నిందించడం అనేది సరి అయింది కాదు. మీకేమనుంటే డోర్ వేసుకొని మాట్లాడండి, కుటుంబంలో కూర్చొని మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ త్యాగాల పార్టీ, ఉద్యమాలు చేసిన నేతలు ఉన్నారు. ఆస్తులు బొడగొట్టుకొని కేసుల పాలై, జైళ్ల పాలై, సకరం వడ్డించి తెలంగాణ కోసం పోరాడి కేసీఆర్ గారు లాంటి మహోన్నత నేతని ఆదర్శంగా తీసుకొని వెన్నంటి ఉన్న ఇంత కీలకమైన పార్టీని తెలంగాణ గడ్డ మీద కుటుంబ సభ్యులైనా సరియే, ఎవరైనా సరియే, కేసీఆర్ గారిని ప్రశ్నించడం, ఎదిరించడం, విఘాతం కలిగించడం, పార్టీకి ఇబ్బంది కలిగించే చర్యలు చేపడితే లైన్ దాటినట్టే. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిందే. కేటీఆర్ గారు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాకు చాలా సంవత్సరాలు అయింది, వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నేను యాక్సెప్ట్ చేయనంటే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఏమన్నా పార్టీ వద్దనదా? పార్టీ తరఫున మేమేమన్నా ఆక్షేపించినామా? మీ తీర్మానాలలో ఏమన్నా ప్రశ్నించినామా? మాకు నచ్చలేదని చెప్పినామా? కేసీఆర్ గారికి, కవిత గారికి పదవులు ఇస్తే కూడా మేము వద్దన నేను చెప్పినామా? అనలేదు కదా. మీ కుటుంబాలు, కుటుంబ సభ్యులు ఉద్యమాల్లో పాల్గొన్నారు, పోరాటం చేసిండ్రు, అగ్రభాగాన నిలబడినరు, త్యాగాలు చేసిండ్రు. మీరు కూడా పదవుల కరువులే అనుకున్నామే తప్ప మేము ఎప్పుడు ప్రశ్నించలేదే, ఎప్పుడు మేము మీ కుటుంబ సభ్యులకే పదవులను అనలేదే. రైట్ రవీంద్రరావు గారు, చాలా విలువైనవి. రైట్ రవీంద్రరావు గారు, మనతో చామల కిరణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ లో. చామల కిరణ్ గారు, మీరు డిబేట్లోకి వెళ్లే ముందు, మీతో మాట్లాడే ముందు ఒకసారి కవిత ఏమన్నారు గతంలో, కేటీఆర్ ఏమన్నారు, ఇది నిజంగా అన్నా చెల్లెళ్ళ మధ్య పంచాయతీ మొదలైనట్లేనా? ఆ వ్యాఖ్యలు విన్నాక మీరు రియాక్ట్ అవ్వండి. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి? రైట్ కిరణ్ గారు, విన్నారు కదా, అంటే కోవట్లు ఉన్నారని కవిత అనడం, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, త్వరలో ఎక్స్పోజ్ అవుతారని అప్పుడు నర్మగర్భంగా చేసుకున్న వ్యాఖ్యలు ఈరోజు కవిత గారి చిట్ చాట్తో రోడ్డున పడ్డట్టు కనిపిస్తుంది. బీజేపీతో మీరు ఎప్పటి నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. ఈరోజు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళంతా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అడ్డగోలుగా సంపాదించుకొని వాటాల పంచాయతీ నడుస్తుంది. ఉద్యమకారుల గొంతు కోసి గొంతును కొడుకు బిడ్డలు కోసేశారు. పనికిరాని అధికారం పోతే ఒక్క నిమిషం ఉండలేదు కుటుంబం, ఇలా దాడి మొదలుపెట్టారు మీరు. అంటే మొత్తానికి పర్యవసనాలు వెనుక కాంగ్రెస్ ఉందనే ఒక చర్చ కూడా కొద్ది రోజుల నుంచి ఉంది. దీని వెనుక మీరున్నారా? కాంగ్రెస్ ఉందా? ముఖ్యంగా నేను రవీంద్రరావు గారికి అలాగే మీకు మీ 10 టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే,
ఇవాళ వాస్తవంగా కవిత గారు ఇందాక మీరు ప్లే చేసినటువంటి ఆడియోలో ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఏమని అంతర్గత ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవాలి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడొద్దని. ఆ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అయితే అలాగే జరిగేదేమో. ఈ రోజు బయటికి రావడానికి కారణాలు క్లియర్ కట్గా ఏంటంటే, కొన్ని దయ్యాలు వాళ్ళ తండ్రి పక్కన ఉండి ఆ దయ్యాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్లనే ఈ రోజు ఆమె బయటికి రావాల్సి వచ్చిందని చెప్పింది. అంటే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపించే పరిస్థితి నుంచి మొదలు పెడితే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఉంది ఏం జరిగిందని వాస్తవంగా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు కవిత గారు ఇందాక చిట్చాట్ చేసినటువంటి పరిస్థితిలో క్లియర్ గా మనకు అర్థమైపోయింది. ఏమని, ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో చేసినటువంటి మంతనాలు, ఎందుకంటే మేము అంతకుముందే చెప్పిన ఎన్నోసార్లు వీళ్ళు ఢిల్లీకి పోతున్నప్పుడు ఏదో బీజేపీ తోటి మంతనాలు చేస్తుర్రు, బెయిల్ కోసమో లేకపోతే ఇంకే కార్యం కోసమో వీళ్ళు బీజేపీ తోటి అంటకాగుతుర్రు అన్న విషయాన్ని మేము తెలంగాణ ప్రజల నోటీసులకు తీసుకొచ్చినాం మీ ఛానళ్ల ద్వారా. వాస్తవంగా ఈ రోజు ఆమె చేసిన చిట్ చాట్ లో కూడా క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఆమె వద్దని చెప్పిందని. మనం బీజేపీ తోటి విలీనం కావడమో బీజేపీ తోటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, నేను వీలైతే జైలు శిక్ష అయినా అనుభవిస్తా కానీ బీజేపీ తోటి అవసరం లేదు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రయత్నం జరిగినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఒకటి. రెండు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కొన్ని న్యూస్ పేపర్లలో ఏదైతే కథనాలు వస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుందని, కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు జరుపుతుందని, ఎమ్మెల్యేలను పట్టుకొస్తే కాంగ్రెస్ లో మంత్రి పదవి కావాలని, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా అధిష్టానంలో ఎటువంటి ఏమైనా జరిగినా ఒక వినికిడో ఒక చప్పుడో జరుగుతుంది, అటువంటిది ఏం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రోజు నాయకత్వ లోపం లేదు, నాయకత్వం అవసరం లేదు, ఇంకా మాకు నెంబర్లు కూడా అవసరం లేదు. ప్లస్ ఆమె వస్తే ఆమెకు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి కూడా మీకు లేదు. ఎందుకంటే మా దగ్గరనే మంత్రులు చాలా మంది ఉండి దాని మీద రోజు డిస్కషన్ నడుస్తుంది, కుల సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీకు మీ ఛానల్ ద్వారా ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ పార్టీలో 10 ఏళ్ళు దోచుకుంది సరిపోక వాటిని దాచుకోనికే బీజేపీ తోటి చర్చలు జరుపుతుర్రు అన్న విషయాన్ని క్లియర్ కట్ గా మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి నాకు ఒక సందర్భంలో మీకు ఈరోజు చెప్పదలుచుకున్నా, అక్కడ ఏదైతే ఈ రోజు చిట్ చాట్ లో క్లియర్ గా కనపడ్డది ఏంటంటే, వీళ్ళ కుటుంబంలో ముఖ్యంగా కేటీఆర్ తోట, హరీష్ రావు తోట, సంతోష్ రావు తోట ఆమెకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇవాళ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో నామమాత్రాన లేఖ రాయడమో, ఏదో నామమాత్రంలో చిట్ చాట్ చేయడం కాదు కవిత గారు. ముఖ్యంగా మీరు వాస్తవంగా ఈ 10 ఏళ్ల సమయంలో తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో, ఏ విధంగా కమిషన్లు తీసుకొని ఈ రోజు మీ కుటుంబంలో ఈ పంచాయతీ నడుస్తున్నప్పుడు, మీరు వాస్తవంగా మీకు రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే, మీరు వాస్తవంగా తెలంగాణ ప్రజలకు చెప్పేది వాస్తవము, మీలో చిత్తశుద్ధి ఉంది, మీరు నిజంగానే బాధపడుతున్నది వాస్తవం అయితే, మీరు ఈ రోజు ఏం జరిగింది మీ హయాంలో, ఎవరెవరు ఎట్లా దోసుకుర్రో ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కూడా మీరు ఆశ్రయించి మీ కుటుంబంలో జరిగినటువంటి అవినీతి పాలన గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు న్యాయం చామల కిరణ్ గారు, మీ డిమాండ్నో లేకుంటే మీ కోరికనో మీ విజ్ఞప్తినో మన్నించి కవిత గారు అన్ని పూసగుచ్చినట్లు బయటకు వచ్చి చెప్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకి కాంగ్రెస్ భరోసాగా ఉంటుందా? రాజకీయ భవిష్యత్తు ఆమె చిత్తశుద్ధి మీద ఆమె తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మే ప్రయత్నం చేస్తారని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఆమె అవసరం లేదు. ఇవాళ ఆమె ఏదో ఉత్తరం రాసి వాళ్ళ కుటుంబ సమస్యలను రోడ్డు మీద తీసుకొచ్చినంత మాత్రాన ఇవాళ ఏదో పార్టీ ఆమెకు గౌరవం ఇచ్చి గౌరవ స్థానం ఇస్తుంది అనేది తప్పు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఆమె నిజంగా తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ప్రజల ఆలోచన మేరకు ఆమె చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో ఈ రోజు ఆమె చెప్తున్నట్టు సామాజిక న్యాయం వాళ్ళ తండ్రి పాలనలో జరగలేదని చెప్పింది కాబట్టి, ఆమెకి ఏమైనా ఈ తెలంగాణలో మరొక నాయకురాలుగా ఎదగాలే సొంత పార్టీ పెట్టుకొని అనుకుంటే, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలను రాంగ్ గా ఒక అజెండా మాదిరిగా పెట్టి తెలంగాణ ప్రజల మధ్యనికి రావాలని కోరుకుంటున్నాను. పొలిటికల్ పార్టీస్ రావడం వల్ల నష్టమేం లేదు, ఆలోచన కరెక్ట్ ఉండాలి. ఏదో నామమాత్రం ఆస్తుల పంపకాలలోనో ఇంకా దేంట్లోనో కొంచెం నష్టం జరిగితే
ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేలి తర్వాత సెటిల్ అయిపోయి ఎక్కడన్నా సెటిల్ అయింది అనుకోండి, ఈవెన్ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఆమెకు భవిష్యత్తు ఎట్లుంటుంది చెప్పండి? ఆమె కేవలం ఆమె రాజకీయ దురుద్దేశంతో చేసినట్టే ఉంటది. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పార్టీలకు అతీతంగా ఆమెకు ఒకటే ఒక సలహా ఇస్తున్నా. నీకు నిజంగానే రాజకీయ భవిష్యత్తు కావాలి, రాజకీయాలలో పైకి రావాలి, రాజకీయాలలో నీకు చిత్తశుద్ధి ఉందని నువ్వు నెరవేర్చుకోవాలి అనుకుంటే తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పు. మీ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పేరు లేంది. మరి ఆ దయ్యాలు ఏమేం చేసినాయి 10 ఏళ్ళు? తెలంగాణలో ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పయింది కదా, తెలంగాణ ప్రజలకు ఈ రోజు వరకు ఇంకా క్లారిటీ రాలే. మరి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే నిజంగానే అప్పుడు మీ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. రైట్ కిరణ్ గారు లైన్లో ఉండండి మీరు ఒక్కసారి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంతో ఈవెన్ కవితతో కూడా అత్యంత సన్నిహితంగా సుదీర్ఘకాలం ఆ పార్టీలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎంపీలుగా అయ్యారు రఘునందన్ కానీ ఈటెల రాజేందర్ కానీ. రఘునందన్ కూడా ఈ అంశంపై, కవిత అంశంపై రియాక్ట్ అయ్యారు. కవిత వెనుక కాంగ్రెసే ఉందన్నారు. ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. కవితకు కేసీఆర్కిగా పొసగే అవకాశమే లేదు, అది అతకదు అని నాతో ఇంటర్వ్యూలో, మొన్న వీకెండ్ విత్ ఈటెల ఇంటర్వ్యూలో సండే రోజు చెప్పారు. వాళ్ళిద్దరు అన్న మాటలు ఒకసారి విందాం. విన్న తర్వాత మీరిద్దరూ రియాక్ట్ కండి ఈ అంశంపై. కవితకు కూడా ఎక్కడో వాళ్ళ కుటుంబంలో ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఇక అతికే ప్రసక్తి అయితే లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. మొత్తానికి రఘునందన్ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ వెనుక, కవిత పార్టీ వెనుక ఉండబోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిపోద్ది కవిత పార్టీ. అది జూన్ 2 ముహూర్తం అని ఇంకా కొంచెం ముందడిగేశారు. ఈటెల రాజేందర్ అది అతికే అవకాశం లేదంటున్నారు. కిరణ్ గారు, ఆమె కొత్త పార్టీ పెట్టుడు ఖాయమైపోయిందా? దాని వెనుక కాంగ్రెస్ ఉందా? బీజేపీ అలిగేషన్ ఒకటైతే, రెండోది కవితకి కేసీఆర్కి మధ్య మళ్ళీ ఏకాభిప్రాయం వచ్చి అంతా ఒకటయ్యే అవకాశం ఉందా? ఆమె బయటకు వచ్చి కొత్త పార్టీ వస్తుందా తెలంగాణలో? నేను అందుకే ఇందాక చెప్పిన, కవిత గారికి ఆస్తి పంపకాల పంచాయతా లేకపోతే అధికారంలో ఆమెకు ఇంపార్టెన్స్ లేదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చిట్ చాట్లు, ఈ యొక్క లేఖ లీక్ చేయడం జరుగుతుందో అనేది నాకు తెలియదు. లేక ఆమె లీక్ చేసిందా, మరి ఆమె చెప్తున్నటువంటి దయ్యాలు లీక్ చేసినాయా? మరి ఈరోజు చిట్ చాట్ పెట్టినప్పుడు ఆమె మాట్లాడిన విధానం చూస్తే కేవలం ఆమె టార్గెట్ వాళ్ళన్న అమెరికా పోవడం, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నడుస్తున్నటువంటి ఏదైతే ఎంక్వైరీలో భాగస్వామ్యం తీసుకొని ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి అక్కడ పోయి సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ చూస్తే ఆమె అక్కస్ అంతా వాళ్ళ సోదరుని మీద ఉన్నట్టుగా, సోదరుడే కాకుండా ఇంకా మిగతా దయ్యాలు ఎవరో కూడా తెలియదు మనకు. నేను ఒకటే చెప్తున్నా, ఆమె పార్టీ పెడుతుందా పార్టీ పెట్టదా ఇవి తెలియదు. లేకపోతే రేపు పొద్దున వాళ్ళ నాయన రేపు ఫామ్ హౌస్ పిలిచి కూర్చోబెట్టి ఆస్తి పంపకాలు చేస్తే ఇమీడియట్ గా సెటిల్ అయిపోయి అంతా బాగుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి నన్ను క్షమించాలని అడుగుద్దా అనేది మనకు తెలియదు. కాకపోతే నేను ఒకటైతే కోరుకుంటున్నాను, ఎందుకంటే మొదలు పెట్టింది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన మొదలైంది. అసలు ఏం జరిగింది వీళ్ళ కుటుంబంలో, ఎట్లా వీళ్ళు ఈ రాజకీయాన్ని ఖరాబ్ చేస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ కావాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు కలిగింది ఈ రోజు ఆమె చేయబట్టి. దాన్ని ఏదో నామమాత్రం అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేసి ఆమె రాజకీయంగా ఎట్లాగో భూస్థాపితం అయిపోతుంది ఈ దెబ్బతోటి. సో ఆమె రాజకీయంగా భూస్థాపితం అయిపోయి 4 రూపాయలు ఏమైనా సెటిల్మెంట్ చేసుకుందామన్న ఆలోచన ఉంటే మనం దాన్ని ఎవడేం చేయలేడు. కాకపోతే ఆమె 1 వే ట్రాఫిక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆమె అంతా సక్రమంగానే ఉంది, మా కుటుంబంలో ఏ పంచాయతీ లేదన్నా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి ఆ పంచాయతీలు ఏందో బయటికి చెప్పాల్సిన అవసరం క్లారిటీ ఉంది. కిరణ్ గారు, పంచాయతీలు ఎందుకు వచ్చినాయి? మీకు ఇంకొక అప్డేట్, మీరన్న వ్యాఖ్యలతో రాజా సింగ్ కూడా ఏకీభవిస్తున్నారు. చివరికి బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నారంటే, కవిత ఆఫ్ ద రికార్డులో మాట్లాడింది నిజమే, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవచ్చు, ఎక్కడెక్కడ బీజేపీని బీఆర్ఎస్తో కలిసిపోతారు, పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ప్యాకేజ్ తడిపోతారా, వాళ్ళు ప్యాకేజ్ ఇటు వస్తారా తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారట, బీఆర్ఎస్ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. కళ్యాణ్ గారు, నేను ఒకటే చెప్తున్నానండి, ఇవాళ రాజా సింగ్ చెప్పినా, కవిత చెప్పినా, ఎవరు చెప్పినా తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ డౌట్ ఉంది. 8 మంది ఎంపీలను వాళ్ళు ఒక్క ఎంపీని కూడా తెచ్చుకోకుండా వాళ్ళు క్యాండిడేట్లను నిర్వీర్యంగా పెట్టి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పార్లమెంట్ కు ఓన్లీ బీజేపీ ఎంపీలను పంపించాల్సిన ఆలోచన వచ్చిన రోజే తెలంగాణ ప్రజలకు కొంచెం డౌట్ మొదలైంది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో
వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూసినాక 50% అయింది. ఈ రోజు కవిత గారు బయటకు వచ్చి చెప్పినాక 100% అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఈ పార్టీ మొన్ననే ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో ఆయన మాట్లాడిన విధానం చూసినా కానీ ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏమి పెద్ద ఆలోచన చేయలే, ఈయన మీద మార్పు రాలేదు. ఇంకా కూడా నియంత పోకడ తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలా కేటీఆర్ గారు చెప్తారు ఏం ప్రజాస్వామ్యం ఉందండి అలా పార్టీలో చర్చలు చేసుకునే పరిస్థితి ఉంటే మేము ఇంటర్నల్ చర్చలు చేసుకుంటామంటే ఇంటర్నల్ చర్చలు కాదు, ఒక్క నాయకుడిని కూడా స్టేజ్ మీద మాట్లాడని లేదని చెప్పి కవిత గారు చెప్పారు. అట్లీస్ట్ ఆవిర్భావంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి 25 సంవత్సరాలు చేసుకుంటే పార్టీ మొదట్లో పెట్టినటువంటి సంస్థాగత మెంబర్లకు కూడా అవకాశం లేని పరిస్థితి ఆ పార్టీలో ఉంటే ఎవడండి ఉండేది ఆ పార్టీలో? ఇలా ఆమె రోడ్డు మీదకి వచ్చి చర్చ చేయాల్సిన పరిస్థితి అందుకే వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. నేను డెఫినెట్ గా ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ ఒకటే, కవిత గారు మీరు చిట్ చాట్లకే పరిమితం కాకుండా మీ రానున్న కార్యాచరణ డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక నిమిషం లైన్లో ఉండండి. బీజేపీ నేత సీనియర్ నాయకుడు ఆయన కూడా కాసం వెంకటేశ్వర్లు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసం వెంకటేశ్వర్లు గారు, కవిత గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. బీజేపీలో విలీనం అవడానికి కూడా బీఆర్ఎస్ సిద్ధపడింది. తాను లిక్కర్ కేసులో ఉన్నప్పుడు తాను వద్దన్నాను, ఆ బీజేపీతో కలవద్దు, నేను జైల్లో అయినా ఉంటా అని చెప్పాను అని కవిత గారు అంటున్నారు. ఇక్కడ చామల కిరణ్ గారు ఇంతసేపు మాట్లాడింది కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. కవిత గారు కూడా అదే ఒప్పుకున్నారు. మొన్న లేఖలో కూడా అదే చెప్పారు కదా, ఆమె బీజేపీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు, బీజేపీని కేసీఆర్ కామెంట్ చేయలేదు, ఓపెన్ లేఖనే వచ్చింది. వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇప్పుడే రాజాసింగ్ జస్ట్ కొద్దిసేపటి క్రితమే చేసిన కామెంట్, కవిత ఆఫ్ ద రికార్డులో చెప్పిన వ్యాఖ్యలు నిజమే, అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే అవకాశం ఉందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. మంచి ప్యాకేజ్ వస్తే మా బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్లో కలిసిపోతారు, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తారు. బీఆర్ఎస్ఏ బీజేపీ అభ్యర్థులు ఎవరు ఎక్కడ నిలబడాలో బీఆర్ఎస్ నిర్ణయించే పరిస్థితి ఉంది అని ఆయన కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనా? రెండు పార్టీలు ఒక్కటే అనడం వల్లే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందంటారు, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయామంటారు. ఇప్పుడు కవిత చెప్తున్నారు, రాజాసింగ్ చెప్తున్నారు, చామల కిరణ్ అంటున్నారు. ఏంటి అసలు? కళ్యాణ్ గారు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్తే. ఇప్పుడు కవిత ఏం చెప్పింది అనేటువంటి విషయము, వాళ్ళ కుటుంబ వ్యవహారము, నేను ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, రీజనల్ పార్టీస్ ఎప్పుడైనా సరే వాళ్ళ కుటుంబ వ్యవహారాల మీద నడుస్తూ ఉంటాయి. మీరు దేశంలో మొత్తం ఆలోచన చేయండి ఒకసారి. లల్లు యాదవ్ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ వాళ్ళ కొడుకులు ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరాటం నడుస్తుంది. అతన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అన్నా డిఎంకేలో కూడా మనకు చూడండి, స్టాలిన్ వర్సెస్ వాళ్ళ అన్న మధ్యకాలంలో చాలాసార్లు గొడవలు జరిగినటువంటి విషయం. తర్వాత ఎస్పీలో కూడా అఖిలేష్ యాదవ్ తర్వాత వాళ్ళ చిన్నాయన వాళ్ళ మధ్యలో కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఇంకా దుష్యంత్ చౌతాలా లేకపోతే ఈ చౌతాలా ఫ్యామిలీ అయితే నిట్టనిలో 4 రకాల పార్టీలుగా చీలిపోయింది హర్యానాలో. అంటే ఎక్కడైనా సరే రీజనల్ పార్టీసు కుటుంబ వ్యవహారాలతోటి మిక్స్ అయిపోయి ఉంటున్నాయి. కాబట్టి ఈ నేషనల్ పార్టీస్కు ఆపాదించడం ఏదైతే కరెక్ట్ కాదు. అయితే కాసం వెంకటేశ్వర్ గారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరేమో ప్రాంతీయ పార్టీలు చీలిపోతాయి నిట్టనిలోనా అని ఎగ్జాంపుల్స్ చాలా చెప్తున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తెచ్చేదే జాతీయ పార్టీలు అనే విమర్శ ఉంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇక్కడ టీఆర్ఎస్ విషయం ఆలోచన చేస్తే ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ని చీల్చాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా అటువంటి ఏమైనా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయో, ఎక్కడ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి, మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతాం. ఎవరైనా సరే, రాజేందర్ గారు కూడా మా పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేసి వస్తేనే చేర్చుకుంటామని తప్ప ఆయనని ఎక్కడ కూడా ఆ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి వస్తా అంటే మేము ఎప్పుడు కూడా చేర్చుకోలే. మీరు రాజగోపాల్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నాం, రాజీనామా చేయించి పోటీ చేయించిన తప్ప యాక్సెప్ట్ చేయలేదు. కవిత అది కాదు, కాసం వెంకటేశ్వర్ గారు, కవిత కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తే తీసుకుంటారా? ఎందుకంటే మీరు గతంలో ఇలాంటి లిక్కర్ కేసు ఇప్పుడు కవిత మీద ఉంది, గతంలో ఉన్న కేసుల్లో ఉన్న చాలా మందిని మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో అన్నారు, బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అన్ని కేసులు మాయమైపోతాయి, లేకుంటే కేసులు కనీసం హోల్డ్లో పెడతారు, వాళ్ళ మీద దాడులు జరగవు. ఇలాంటి కామెంట్స్, ఇలాంటి విమర్శలు మీ మీద ఉన్నాయి. అంటే కవిత గారు రాజీనామా చేసి వస్తే తీసేసుకుంటారా? పోనీ పడని వాళ్ళు విమర్శలు చేసేది మామూలుగా, రాజకీయ విమర్శలు మామూలుగా చేస్తూనే ఉంటారండి, దాంట్లో పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కవిత కొన్ని ఆరోపణలు చేసింది అలా భాజపా మీద. బీఆర్ఎస్ఏ
బీజేపీలో విలీనం అవుతుంది, నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి అన్నది ఆమె. వాళ్ళ నాయన అన్నాడా, లేకపోతే ఆయన వాళ్ళ అన్న ప్రపోజల్ తీసుకొచ్చిండా, వాళ్ళ బావ ప్రపోజల్ తీసుకొచ్చిండా, లేకపోతే సంతోష్ ప్రపోజల్ తీసుకొచ్చిండా, అది వాళ్ళు చెప్పాలి కానీ మనం ఎట్లా చెప్తాము? అయితే అది భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటువంటి ప్రశ్న ఆమె బయట పెట్టింది. ఆమెను అడిగితే ఎప్పుడు అడిగింది ఏంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ కళ్యాణ్ గారు ఒక్క విషయం ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఆమె ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, కుటుంబంలో అంత తగాదాలు ఏం జరుగుతూ ఉన్నాయి, ఆమె ఓడిపోయినప్పుడు కూడా ఇంత విపరీతమైనటువంటి కామెంట్స్ చేయలేదు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఒక విషయము, మొన్న జరిగినటువంటి ప్లీనరీలో మీరు ఒక స్టేజ్ బ్యానర్ చూడండి, ఒక సైడ్ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి బొమ్మే ఉంటుండే, ఇంకో సైడ్ ఎక్కడ కూడా కారు బొమ్మనో లేకపోతే తెలంగాణ బొమ్మనో తెలంగాణ తల్లి బొమ్మనో ఉండేది. ఫస్ట్ టైం కేటీఆర్ గారి బొమ్మను ఎక్కించారు కాబట్టి కవిత డిఫర్ అవుతుందేమని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కరెక్ట్. కాసం గారు ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పంచాయతీ ఏంటి, అసలు కవిత ఎందుకు ఇంతలా హట్ అయ్యారు, ఎక్కడ హట్ అయ్యారు, ఎందుకు హట్ అయ్యారు? ఆమె ఈవెన్ బీజేపీలో విలీనానికి కూడా రెడీ అయిపోయిందంటూ ఎందుకు బాంబు పేల్చారు, ఇప్పుడే ఇదంతా ఎందుకు బయటకు తెచ్చారు? మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు, టీఆర్ఎల్డీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్కు కవితకు అందరికి కూడా అత్యంత సన్నిహితుడు ఆయన కూడా. దిలీప్ గారు, ఈ వ్యవహారం చూస్తున్నారు, ముందు లేక తర్వాత అంతకంటే సంచలనంగా ఒక ప్రెస్ మీటు, దయ్యాలు దేవుడు అంటూ, కోవట్లు అంటూ, ఇప్పుడు ఏకంగా కేటీఆర్ను టార్గెట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి కూడా రెడీ అయిపోయాయి, నేను జైల్లో ఉన్నా సరే విలీనం చేయొద్దని చెప్పానంటారు. లేకుంటే ఇక్కడ కేసీఆర్కు నోటీసులు వస్తాయి, కేటీఆర్ పోయి అమెరికాలో సంబరాలు చేస్తాడా, ఏం సంబరాలు అంటారు. డైరెక్ట్గా ఒక రకంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోను, కేసీఆరే మా నాయకుడు అంటారు. ఇలాంటి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. ఏం జరుగుతుంది, కవిత ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యారంటే ఏం చెప్తారు? ఒకటి, కవిత అన్ఫార్చునేట్లీ లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్న తర్వాత ఆమె ఫ్రస్ట్రేషన్ గురైంది బాగా. మీ జ్ఞాపకం ఉంటే కళ్యాణ్ గారు, ఆమె ఒకవేళ కవిత అరెస్ట్ జరిగితే తెలంగాణ అగ్నిగుండం అయిందనేటువంటి ప్రకటనలు వచ్చాయి బీఆర్ఎస్ లో. మనందరం చూసాం, అగ్నిగుండం కాలేదు, ఏ గుండం కాలేదు. ఆమె చాలా కామ్ గా అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత పోయి జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా కేసీఆర్ ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏమీ మాట్లాడలే ఆమె గురించి. అవును, కాస్త కూర్చో హరీష్ కేటీఆర్ ఏదో హడావిడి చేశారు, ఢిల్లీ పోయారు వచ్చారు తప్ప కేసీఆర్ రియాక్షన్ లేదు అప్పుడు కూడా. తర్వాత అప్పట్లో స్ట్రాంగ్ రూమర్ ఏముండే అంటే, ఒక బెయిన్ ఇంత ముందు కామెంట్ చేశారు కదా, కొంతమంది పోతే వాషింగ్ పౌడర్ మోడీ లాగా ఎవరైతే బీజేపీకి వెళ్ళి ఉంటే అవన్నీ కూడా ఉండేవి కావనేటువంటి స్పెక్యులేషన్ ఆ రోజులో ఉండేది. అది కూడా జరగలేదు. సో ఇవన్నీ ఆమెను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా అసంతృప్తి గురి చేసి ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ మీకు తెలుసు, నాకు తెలుసు, కొత్తదేం కాదు ఇది. అసలు ఇద్దరు కూడా పాలిటిక్స్ లో, అమెరికాలో ఎప్పుడైతే గ్లోబల్ రిసెషన్ లో వాళ్ళ జాబ్స్ పోవడమో లేకపోతే వాళ్ళు వదులుకుని వచ్చినప్పుడు సందర్భంలో ఇద్దరు కూడా రెడీమేడ్ ఉద్యమంలో చేరారు. ఆ టైంలో ఇద్దరు కూడా 2009లో ఎమ్మెల్యే టికెట్లు అడిగారు. ఒక ఆయన ఎంపీ అడిగాడు, ఆయన కరీంనగర్ది, ఈమె ఎమ్మెల్యే అడిగింది. అప్పుడు కేసీఆర్ చెప్పాడు నాకు, ఇద్దరితో మాట్లాడి ఎవరో ఒకళ్ళని కాంప్రమైజ్ కమ్మను ఇద్దరిని తీసుకుంటే ఉద్యమ పార్టీలో మనకు చెడ్డ పేరు వస్తుందంటే నేను కూడా ఇద్దరితో మాట్లాడాను. మాడితే కవిత అన్నది ఒక 1 వీక్ తర్వాత నాకు కలిసి, అప్పుడు నేను విత్డ్రా చేసుకుంటా, అనేక ఈసారి కాంటెస్ట్ చేయని అని చెప్తే కేసీఆర్ అప్పుడు ఆయన తీసుకెళ్లి సిరిసిల్లో పెట్టాడు. ఎందుకంటే నేనే చేయించిన సర్వేలో కరీంనగర్ దారుణంగా ఓడిపోతుందని రిపోర్ట్ వస్తే, ఈ రిపోర్ట్ చూడు బాబు, ఇట్లా వచ్చింది, అంకులే చేయించాడు ఈ సర్వే, కాబట్టి ఇది వద్దు, నీకు ఓడిపోతావు కానీ అన్నట్టే. ఆడ బోయినపల్లి వినోద్ కుమార్ కు 3rd ప్లేస్ ఏదో వచ్చింది, మనకి మీరు వెరిఫై చేసుకోండి. సో ఆయన పోవడం వల్ల సిరిసిల్లలో ఆయన గెలవడం బుడాబుడి మీద ఆడుతూ కేకే మహేందర్ పాపం ఆయన నర్చర్ చేసి నిర్మాణం చేసుకున్న ఆ మొత్తం సిస్టమ్ ఈయన ఎంటర్ అయ్యాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 150-200 ఓట్లతో గెలిచాడు. సో ఈ రైవల్రీ అప్పటి నుంచి ఉంది. తర్వాత ఆమె పార్టీలో ఏమన్నా గ్రిప్ తీసుకుందామంటే ఎప్పుడు కేటీఆర్ టోటల్ గ్రిప్ తీసుకున్నాడు. హరీష్ కూడా 2వ స్థానానికి 3వ స్థానానికి నెట్టి వేశారు తప్ప ఈమెకంతా పట్టు దాని మీద దొరకలేదు. దిలీప్ గారు, ఈమె గ్రిప్ తీసుకోవడం పక్కన పెడితే, అంటే కవితకి హరీష్ ని కేటీఆర్, అంటే కేసీఆర్ ఎట్లా టాప్ లీడర్ పక్కన పెడితే హరీష్ కేటీఆర్ ఇద్దరు బలమైన నాయకులు, జనంలో ఉన్నారు, ఇమేజ్ ఉన్న నాయకుల మధ్య కవితకు అంత సీన్ ఉందంటారా? వాస్తవానికి పార్టీలో గ్రిప్ తీసుకున్నా, ఒకవేళ ఇచ్చినా గ్రిప్ వచ్చేంత సీన్ కవితకు ఉందా? అప్పట్లో ఇద్దరు వచ్చిన సందర్భంలో ఒక వీళ్ళ ముగ్గురి రైవల్రీ ఉండేది. ఎవరికి వాళ్ళు నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడడం, క్రమక్రమంగా కేటీఆర్ గ్రిప్ తీసుకోవడం, హరీష్ 2వ స్థానానికి వెళ్ళిపోవడం, కవితకు కూడా హరీష్ కు ఈక్వల్ స్థానం రావడమే తప్ప అప్పుడు ఈయన నువ్వా నేనా కేటీఆర్ ఓవరాల్ గా అయిపోయాడు. సో అది ఇద్దరికి కూడా అసంతృప్తే, హరీష్ కానీ కవితకు కానీ. సరే హరీష్ కున్న స్థానం, ఆయనకు తన ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఏదో ఒకటి
కొంత గెటాన్ అయ్యాడు. కానీ ఈ అమ్మాయికి అప్పటి నుంచి ఇప్పటికీ అసంతృప్తే ఉంది. కానీ జ్ఞాపకుంటే నిజామాబాద్ సీట్ అడిగే టైం కల్లా జాగృతి సంస్థను చాలా పవర్ఫుల్ గా విస్తరించింది. టిఆర్ఎస్ కూడా నిర్మాణం తీసుకొచ్చింది, గ్రామ స్థాయి కమిటీలు కూడా వేసే పరిస్థితికి వచ్చింది. అప్పుడు కేసీఆర్ ఆమె యొక్క ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇవ్వడం కానీ, ఆరేటరీ స్కిల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆమెకున్న ప్రభావం చూసి జాగృతి ద్వారా అప్పుడు ఆయన కన్సిడర్ చేసి నిజామాబాద్ ఈసారి చర్చ లేకుండా సీట్ ఇచ్చాడు ఆయన. ఆమె గెలుచుకొచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆమె నిజామాబాద్ లో గెలిచిన తర్వాత ఏ సంస్థ అయితే జాగృతి ఉందో దాన్ని విస్తరించడం కానీ, కన్సాలిడేషన్ కానీ, లేదా ఉన్నదాన్ని వదిలేసి మళ్ళా బతుకమ్మలు కూడా లేపి ఒక అద్భుతమైన ఖ్యాతి పుట్ట కట్టుకుందంతా కూడా ఎందుకో పక్కకు పెట్టింది. ఈ రకరకాల కారణాలతో ఆమె నిజామాబాద్ ఓడిపోయిన తర్వాత ప్రభకు తగ్గింది. అయినా కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్సీ చేశాడు. అవన్నీ మనం చూసాం. సో అసంతృప్తి అనేది ఆమెకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా పార్టీలో గ్రిప్ లేదను, లేదా వీళ్ళు పట్టించుకోవట్లేదను, కేసీఆర్ సరైన పద్ధతిలో రియాక్ట్ కాలేదని ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఆమె ఒక ఉత్తరం కాదు కదా, ఆల్రెడీ 10 ఉత్తరాలు రాసి ఎందుకు లీక్ చేశారని కూడా అన్నారు. సిరీస్ ఆఫ్ లెటర్స్ రాసు. మీకు తెలుసు, నాకు తెలుసు, కేసీఆర్ అంటే లెటర్ పట్టించుకోడు, మనిషిని కూడా పట్టించుకోడు. అవసరమైతే కొడుకును కూతురును హరీష్ కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. అంత మొండు, ఈ ఇద్దరు కూడా అంత మొండోళ్ళే, కేటీఆర్ అండ్ కవిత. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు నాకు తెలియదు, పొద్దున పేపర్ తీయగానే కాంగ్రెస్ తో చర్చలు, 6 వేసుకొస్తే మంత్రి పదవి ఇస్తారా అడిగినట్టు, మళ్ళీ కాంగ్రెస్ లోనే ఒక శక్తిని వద్దన్నట్టు, ఇది నాకు సర్ప్రైజ్. తీసుకుంటారని అనుకోలే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె మాత్రం ఇప్పుడున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, ఆమె యాటిట్యూడ్ కానీ, ఆమెకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కానీ ఆ పార్టీ పెట్టడం 100% ఖాయం. అంటే దిలీప్ గారు, ఆమె పార్టీ పెట్టేదాకా, పార్టీ పెట్టేంత వరకు కేసీఆర్ ఓపికగా చూస్తూ కూర్చుంటారా? లేకుంటే ఈరోజు చిట్చాట్లో ఆమె బరెస్ట్ అయింది కాబట్టి మీకు తెలుసు పార్టీలో చాలా సంక్షోభాలు మీరు దగ్గరుండి డీల్ చేశారు, చూశారు. రాత్రికి రాత్రి 11 గంటలకో 11:30కో ఒక మెసేజ్ SMS వస్తుంది, లేదంటే ఒక ప్రెస్ నోట్ వస్తుంది సస్పెండ్ చేస్తున్నట్లు. అలా ఏమైనా జరిగే అవకాశం ఉందా ఈలోపే? కేసీఆర్ అనేవాడు కవిత ఇష్యూని పట్టించుకోడు, ఆమె బెదిరింపును కూడా పట్టించుకోడు. ఆమె అసలు ఏం మాట్లాడినా సస్పెన్షన్ కాదు, తనంతట తానే బయటికి రావాల్సిన పరిస్థితి అక్కడ సృష్టించబడుతుంది, పడింది కూడా ఆల్రెడీ. చేయాలని ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అనే ఒక విమర్శ కూడా వస్తుంది. అంటే ఇలా కేటీఆర్ అంటే సస్పెండ్ అయిద్దో ఏమో, అయితే బయటకు వెళ్తే మైలేజ్ వస్తుంది అని ఒక వ్యూహాత్మక ఏమైనా కనిపిస్తుందా మీరు? ఆమె ఎన్ని రోజులు వెయిట్ చేసినా కేసీఆర్ పట్టించుకోడు, సస్పెన్షన్ కూడా గురి కాదు. కానీ ఆమెనే డే టు డే ఇట్లాంటి అఫైర్స్ ఒకటి అగ్రివేట్ అవుతుంటే నాకు తెలిసి ఆమె ఈ రోజు ఫుల్లీ ప్రిపేర్డ్ ఉంది పార్టీ అనౌన్స్ చేయడానికి. అది తప్పనిసరిగా ఏర్పడుతుంది. రైట్ రైట్. ఒకవేళ ఏర్పడితే, ఫైనల్ క్వశ్చన్, ఏర్పడితే ఆ పార్టీ వెనుక ఇంకేదైనా పార్టీ ఉందంటారా? ఉండే అవకాశం ఉందా? పాలిటిక్స్ లో ఏ పాసిబిలిటీ అయినా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నేతలు అయితే నేరుగా అంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉండబోతున్నాడు ఆ పార్టీ వెనుక అని. మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ లోనే నేరుగా ఆరుగురు తీసుకొని పోతా, నాకు మంత్రి పదవి ఇస్తారని అడిగినట్టు, కాంగ్రెస్ లో సెక్షన్ ఒప్పుకోనట్టు వార్తలు వస్తున్న సందర్భంలో అక్కడ అవకాశం లేకపోతే మరి ఆమెను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. రైట్ రైట్. రవీంద్రరావు గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. కవిత పార్టీ ఖాయమని మీకు అత్యంత సన్నిహితుడు దిలీప్ కుమార్ గారు కూడా మీ జిల్లానే ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కూడా చెప్తున్నారు. బయట వాతావరణం కూడా అలానే కనిపిస్తుంది, కవిత పార్టీ పెట్టడం ఖాయం. అంటే ఆమె పార్టీ పెట్టేదాకా ఇలానే వదిలేస్తారా, లేకుంటే ఆమెపై చర్యలు తీసుకోవాలని మీరు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు, ఏమైనా కేసీఆర్కు సూచన చేస్తారా, కోరుతారా? కేసీఆర్ ఎవరి మాట విన్నారు, అఫ్ కోర్స్ ఆయన నిర్ణయం ఆయనకు ఉంటుంది, అది వేరే విషయం. దిలీప్ కుమార్ గారు బాగా అన్ని తెలిసిన వారు అన్నారు అంటే చాలా విషయాలు తెలిసే మాట్లాడతారు. అవును. ఇక పార్టీ పెడతదా, పార్టీలో ఉంటుందా, పోతుందా అనేది ఆమెకు సంబంధించిన విషయం. ఆమెకు సంబంధించిన విషయం ఎవరు పడితే వారు రోడ్ మ్యాప్ వేసేస్తారు. ఇక ఆమె రోడ్ మ్యాప్ ఎవరు దోసిన పద్ధతిలో వాళ్ళు వేసేస్తూనే ఉన్నారు. ఆమె రోడ్ మ్యాప్ ఏంటి, ఆమె రోడ్ మ్యాప్ ఏంటి మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు కళ్యాణ్ గారు మనం ఎన్ని చూడలే, మనము మీరు కూడా ఉన్నారు, సుదీర్ఘకాలం ఉద్యమాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన వారు. కేసీఆర్ గారి దగ్గరగా ఉండి పోయిన వాళ్ళందరూ కూడా ఆ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారుగా. అవును. చాలా మంది స్వయకృత ప్రధానంతో కేసీఆర్ గారికి దూరం అయ్యి రాజకీయంగా అంతర్ధానమైన వాళ్ళు. కానీ వాళ్ళంతా ఒక ఎత్తు, సొంత కూతురు కదా కవిత. మరి కూతురు కూడా తన గోతి తనే దోచుకుంటూ ఎవరేం చేస్తున్నాయి. రైట్. కేసీఆర్ గారు ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వం మీద, వారి పటిమ మీద వారికి ఉన్న ఆదరణ, వారికి ఉన్న క్రేజ్ తగ్గదండి.
ఈ ఫైనల్గా చెప్పండి రవీంద్రరావు గారు, ఒకవేళ కవిత పార్టీ పెడితే అది ఆమె సొంత నిర్ణయంగా చూడాలా, లేకుంటే ఆ పార్టీ వెనుక వేరే ఎవరైనా ఉన్నారని మీరు బీఆర్ఎస్ కూడా అనుకుంటున్నారు? ఎందుకంటే ఉంటే ఉండొచ్చు రేవంత్ కోవట్లు అని ఒక రకంగా కవితను ఉద్దేశించే కేటీఆర్ చేసిన వ్యాఖ్యగా చూడాలి దాన్ని. మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారిని కాదని ఈ పార్టీ నుంచి కుటుంబ సభ్యులు కానీ ఎవరు పెట్టినా కానీ ఈ రాష్ట్రంలో ఆదరణ ఉండే ప్రసక్తే లేదు, నిలబడే ప్రసక్తే లేదు. మరి ఎదుటి వాళ్ళ కుతంత్రాలు ఎన్ని కుటుంబాలైనా ఉంటది. పెద్దోడు పెత్తనం చేస్తే మనకు తెలియదు ఏమన్నది కళ్యాణ్ గారు, ఆ ఇంట్లో ఆడమ్మాయి వారసురాలు అయిద్దా? ఇప్పుడు శరద్ పవార్ గారికి కొడుకు లేరు కాబట్టి అసూలే అనే అమ్మాయి ముందు పడతాడు. ఏ రాష్ట్రంలోనైనా మనం చూస్తున్న ఏ రాజకీయ పార్టీలైనా కుటుంబాలైనా తలకూరి పెట్టినా అబ్బాయికి ఉంటుందా అమ్మాయికి ఉంటుందా? ఎందుకంటే లేనిపోయిన రగడం కాకపోతే ఉంటుందా? ఆంధ్రలో షర్మిల పెట్టింది, ఏమైందండి? కాంగ్రెస్ వాళ్ళు పిలిచి జగన్ బాధ పెడితేందుకు పిసిసి అధ్యక్షులు ఇచ్చారు. ఏమైతుందండి? ఓ 4 రోజులు విందు వినోదం, టీవీలలో మోతది వాగడానికి అశ్వనకానందం, ఓ 4 రోజులు ఆనందపడతారు తప్ప ఇది బలి పశువు ఎవరైతారు? ఇంత పెద్ద నీడని ఏ చరిత్రలో చరితార్థుడు కేసీఆర్ గారు అంతటి మహామూర్తి కడుపులో పుట్టడమే గర్వకారం గొప్పతనంగా ఫీల్ కావాల్సిన తను ఇలాంటి గొప్ప నేతను ఎదిరించి ఆమెకు లాభం వనగొడుతుందా? చూడండి ఏం జరుగుతుందో ఈ దిగిన మరుక్షణమే. రైట్ కాసం వెంకటేశ్వర ఫైనల్ గా ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే బీజేపీ నేతలంతా కవిత వెనుకేదో కాంగ్రెస్ ఉంది అనే రకంగా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం కానీ లేకుంటే కవిత వెనుక కాంగ్రెస్ ఉండి ఇదంతా చేపిస్తూ బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలను ఏమైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మీరు కూడా అనుకుంటున్నారా? కవిత తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఆయన జడ్పీటీసీ పోటీ చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కవితతోటి సత్సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళకు ఒక కంపెనీకి కూడా డైరెక్టర్స్గా ఉన్నారు అనేటువంటి విషయం మీ ద్వారా మీడియా ద్వారా చాలాసార్లు మనం వింటూ ఉన్నాం, అది మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ కవిత వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి విషయం మనకు చాలా ఆధారాలతో మనకు కనపడతా ఉంది. అయితే ఇక్కడ కవిత గారు పార్టీ పెట్టరా అనేటువంటి విషయం ఆమె వ్యక్తిగతం, ఆమె ఏం చేస్తుందో ఏమో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కవిత విషయంలో ఒకటి నేను కామెంట్ చేస్తే ఏంటంటే ఇంతకుముందుకు రవీంద్రరావు గారు అనుకుంటా అక్కడ చెప్పింది 2 విషయాలు చెప్పిండు. ఒకటి ఆమె పక్క షర్మిల గారి గురించి కూడా చెప్పినారు. అది ఇక్కడ కవిత విషయంలో ఆలోచన చేస్తే కవిత ఒకవైపు కనిమొలి రెండో వైపు షర్మిల వీళ్ళిద్దరిని కలిపితే కవిత అవుతుంది. దీని విషయంలో మనకు వేరే తేడా ఏం లేదు. కాబట్టి కనిమొలి ఏ రకంగా పోతా ఉంది, తర్వాత షర్మిల ఏ రకంగా పోతుంది మన కళ్ళ ముందల మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అంటే కాసం గారు ఫైనల్ గా అంటే మీరు అధికారంలోకి రాబోయేది మేమే, ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో అధికారం మాదే అని మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగానే ఇప్పుడు 3 పార్టీల్లో మీ అధికారం అనుకుంటున్నారు, 4వ పార్టీ కవిత పార్టీ వస్తే అది ఎవరికి లాభం అవుద్ది, ఎవరికి నష్టం అవుద్ది, మీ అంచనా ఏంటి? ఆబ్వియస్లీ కవిత పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కవిత పార్టీలో వచ్చేటువంటి అవకాశం ఉండదు. తర్వాత బీజేపీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ కవిత పెట్టేటువంటి పార్టీలో పోయేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు పోతారని చెప్పండి? ఆమె ఒక విధానం ఏం స్పష్టం చేసిందా? ఆమెకు ఒక నినాదం ఉందా, లేకపోతే ఒక ఆలోచన ఉందా? కేవలం ఏంటంటే అధికారం కోసం లేదు. అదే చెప్పబోతున్నా. సామాజిక న్యాయం ఆమె ఎట్లా చెప్తుందండి? ఆమె ఏంటంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయన సామాజిక న్యాయం చేయలేదని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తుందా? లేకపోతే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టలేదని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉందా? లేకపోతే జాగృతి సంస్థను నడపొద్దని చెప్పిండు కాబట్టి నేను వెనకబడిపోయినని చెప్పుకోవాలనుకుంటుందా? లేకపోతే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్కు పోటీగా ఒక బీఆర్ఎస్ కార్మిక సంఘం ఉన్న తర్వాత మళ్ళీ ఒక కార్మిక సంఘాన్ని పెడుతున్నామని చెప్పేసి వాళ్ళ తండ్రిని బెదిరియడానికి కోసం ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ ఆమె సమాధానాలు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ సమాధానాలు చెప్పాలి. దీనికి బీజేపీకి ఏం సంబంధం చెప్పండి? ఆమె చాలా రోజుల నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, జాగృతి సంస్థను విస్తరించాలనుకుంటుంది. వాళ్ళ నాయన వద్దని చెప్పిండు అనేటువంటి విషయం కూడా చాలాసార్లు మనకు స్పష్టం అవుతా ఉంది. ఒకటే ప్లాట్ఫారం ఉండాలా, 2 ఉండొద్దు 3 ఉండొద్దు అని చెప్తే ఆమె ఇవాళ మళ్ళీ ఒకసారి ఏంటంటే తండ్రి మీద కోపంతోటో, లేకపోతే అన్న మీద కోపంతోటో, లేకపోతే ఇంకా దయ్యాల మీద కోపంతోటో, లేకపోతే ఏదో రకంగా ప్రయత్నం చేసి పార్టీ విస్తరించాలనుకుంటుందా, ప్యారలర్ వ్యవస్థను తయారు చేసుకోవాలనుకుంటుందా, వాళ్ళ నాయనను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందా? అది ఆమె చెప్పాలా.
ఆమె ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉప్పందిస్తే ఈమె అదో ఇదో చెప్పేసి కాలం గడపడం కోసం లీకులు చెప్పడం కోసం చేస్తే ఇది మంచిది కాదు, తెలంగాణ సమాజానికి కూడా మంచిది. పార్టీ పెట్టాలనుకుంటే ధైర్యంగా పార్టీ పెడతామని చెప్పాలి, తండ్రిని వ్యతిరేకిస్తున్నామంటే వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి, అన్న నాయకత్వాన్ని స్వీకరిస్తలేమంటే ఆ విషయం స్పష్టంగా చెప్పాలి. దాగుడుమూతలు ఆడాల్సినటువంటి అవసరం రాజకీయాల్లో అది స్పష్టంగా తెలంగాణలో అది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ షర్మిల ఏమైతుందో, కనిమోలు ఏమైందో, ఈ రెండు కలిపితే ఏమైతాయో తెలంగాణ సమాజం స్వీకరించింది. ఆమె ఆ కుంభకోణంతో తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన మహిళలందరినీ కూడా అవమాన రకంగా ఇచ్చేసింది. కాబట్టి ఇవాళ అది జరుగుతుంది. ఏం జరుగుతుందని ఆమె చెప్పాలి, కేసీఆర్ గారు చెప్పాలి, కేటీఆర్ గారు చెప్పాలా. మా భారతీయ జనతా పార్టీకి ఆమె గురించి మాట్లాడేది, చర్చ చేసేది, పార్టీ పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ కాసం వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, ఎమ్మెల్సీ రవీందర్రావు గారు, ఎంపీ చామల కిరణ్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి కవిత లేఖ, ఆ తర్వాత ప్రెస్ మీట్, ఇప్పుడు చిట్ చాట్, ఇవన్నీ ఒక సీక్వెన్స్లో నడుస్తున్నాయి. అది కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తున్నారా, లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ అయితే సొంత దారి వెతుక్కోవడానికి చేస్తున్నారా, అసలు కవిత వ్యూహం ఏంటి, కవిత ఏం చేయబోతుంది, కవిత వెనుక కాంగ్రెస్ ఉందా, లేకుంటే కవిత కొత్త పార్టీ పెడతారా, కాంగ్రెస్లో చేరుతారా, ఈ 1,00,000 సందేహాలు అయితే అందరిలో ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఎలాంటి ముగింపు రాబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంటే కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఈరోజు కవిత చిట్చాట్ తర్వాత మాత్రం బీఆర్ఎస్ పై ఆమె ఒక రకంగా ముఖ్యంగా కేటీఆర్ పై తిరుగుబాటు చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ తిరుగుబాటు పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి, కేసీఆర్ కేటీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. చూడాలి ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.